వేరు కేంద్రం వేరు అనడానికి వీలే లేదు. ఇక్కడ పైన కింద కూటమి ప్రభుత్వం ఉంది, అన్ని పార్టీలు కలిపి కూటమిలో ఉన్నారు, కూటమిలో భాగస్వాములుగా మంత్రిత్వ శాఖల్లో ఉన్నారు. దీని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అందరికీ, ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటుంది, మద్దతు తెలిపే వాళ్ళకు కూడా ఉంటుంది. రైట్. రామ్ కుమార్ గారు. వాస్ గారు కాదండి, ఇప్పుడు ఏఎస్ రావు చెప్పినట్టు అప్పట్లో ఏంటంటే సకల శాఖ మంత్రి, అది కూడా ఓన్లీ మాట్లాడడం కోసమే ఆయనకు ఉన్నారు తప్పితే ఆయనకు కూడా లేవు. గదిలో ఉన్న ఏకైక ముఖ్యమంత్రి దోచుకునేవాడు దాచుకునేవాడు, అతను ఒక లోపల ఏదో చేస్తా ఉంటాడు, బయటికి. రామ్ కుమార్ గారు గతం చెప్పి తప్పించుకుంటారా, ఇప్పుడు దీనికి ఆన్సర్ చేస్తారా? ఆన్సర్కే వస్తారు, దీనికి ఆన్సర్ చేయండి చాలు. గతం అయిపోయింది, ఎన్నికలు అయిపోయింది, రిజల్ట్ వచ్చింది, మీరు అధికారంలోకి వచ్చారు, పని చేయండి సార్, పని చేయండి. ప్రశ్నించే వాళ్ళం మేము, మీరు బాధ్యతగా సమాధానం చెప్పాలి. అధికారంలోకి వచ్చారు మీరు ఇంకా ప్రతిపక్షంలో లేరు. గతం చెప్పి కాకమ్మ కథలొద్దు. గతం అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్, జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏం చెయ్యాలి, ఏ నిర్ణయాలు తీసుకోవాలనేది చెప్పాలి. అది వదిలేసి గతంలో అది జరిగింది, నిన్న అది జరిగింది, మొన్న అది జరిగింది కాదండి. ప్రజెంట్ ఏంటి? 100 కాదు 1,00,000 ఉన్నాయి మాట్లాడాలంటే. ఎప్పుడైనా సరే కాదు పాదయాత్ర వెంకటరెడ్డి గారు ఎదటోళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో అబ్జెక్ట్ చేయరు అనేది నా వెర్షను. కాదు, మీరు అబ్జెక్ట్ చేస్తారంటే మీరు మాట్లాడేటప్పుడు కూడా నేను అలా చేస్తాను, అది నేర్చుకోండి. మీరు కూడా మీరు ట్రాన్స్ఫార్మ్ అవ్వద్దు, మీకు స్వతహాగా ఎలా ఉంటారో అలా ఉండండి. గతం గురించి చెప్పాలంటే మీరు మాట్లాడే సబ్జెక్ట్ కారు గురించి మాట్లాడారు. కారు నుంచి డోర్ డెలివరీ ఇచ్చిన ఎమ్మెల్సీని ఈవేళ మీ పక్కన కూర్చోబెట్టుకుని చేశారు. ఈవేళ కూడా అతను ఇంకా ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నాడు. వాటి గురించి మాట్లాడమంటారా? దోచుకోవడం దాచుకోవడం గురించి గతంలో చేసిన టీడీఆర్ బాండ్ల కోసం మాట్లాడమంటారా? అసలు టీడీఆర్ పైనుంచి తిరుపతి నుంచి వస్తే తాడేపల్లిగూడెంలో వస్తే ఇప్పుడు దీని మీద చర్యలు తీసుకోమంటే అవన్నీ చెప్పి తప్పించుకుంటారా అంటున్నా నేను. మీ ఎమ్మెల్యే కన్సర్న్ లో ఉన్న వాళ్ళకి టీడీఆర్ బాండ్ ఇచ్చిన వాస్తవం కాదా? ఇప్పుడు అవన్నీ సాకులు చెప్పడానికే మీరు అధికారంలోకి వచ్చారా అంటున్నా. కొనుక్కుని వేళ ఇబ్బంది పడుతున్న వాస్తవం కాదా? అవన్నీ సాకులు చెప్పడానికే మీరు అధికారంలోకి వచ్చారా, మీరు పని చేయడానికి వచ్చారా, ప్రజలను కాపాడడానికి వచ్చారా? డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి, మ్యూట్ నొక్కండి ఆయన. వేళ కాకినాడలో టీడీఆర్ బాండ్ల గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, పక్క గురించి వదిలేయండి. పార్కులో ఉన్న స్థలాన్ని టీడీఆర్ బాండ్లు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అది కూడా ఎవరనుకుంటున్నారు? అక్కడ గతంలో ఉన్న వైజాగ్ ఎంపీ గారి సిఫార్సు లెక్కల మీదకి కాకినాడలో ఉన్న 2 ఎమ్మెల్యేలు కలిసి, కాకినాడ సిటీ అండ్ రూరల్ కలిసి చేసిన స్కామ్ అది. ఏమంటే ఫస్ట్ రెసిడెన్షియల్ అన్నారు, దానికి బాండ్ ఇచ్చేయడానికి సిద్ధపడ్డారు. ఆ రెసిడెన్షియల్ స్థలం మీదే వివాదం ఉంది. అది కూడా మళ్ళీ తర్వాత ఏం చేశారండి, కమర్షియల్ స్థలం అన్నారు. కమర్షియల్ స్థలానికి టీడీఆర్ బాండ్లు ఇచ్చేశారు. 1,000 కోట్ల ఇవి. వాటిని ప్రశ్నించాలా వద్దా? వాటి గురించి బయటకు తీయాలా వద్దా? అవి చేయండి, వాటి గురించి చర్యలు తీసుకోండి సార్. ప్రశ్నించేది ఎందుకు? చర్యలు తీసుకోండి. అధికారంలో ఉన్నారు మీరు, దాన్ని ప్రశ్నించాల్సిన పని లేదు. ప్రశ్నించాల్సింది ప్రతిపక్షంలో వాళ్ళు, పని చేయాల్సింది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రతి నియోజకవర్గానికి జవాబు చెప్పాల్సింది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. గతంలో టిట్కో ఇళ్ల కోసం గతంలో ఒక్కొక్కరి దగ్గర 50,000 నుంచి ₹1,00,000 కట్టించుకున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని గతంలో శాంక్షన్ అయిన దానికి యావరేజ్ గా 50 to 100 మందిని ఒక్కొక్కరిని క్యాన్సిల్ చేసి మళ్ళీ కొత్తగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు నేతలకు ఇవ్వాలని చెప్పి ఇంచుమించుగా 50 నుంచి 100 మందికి ఇచ్చారు. వాళ్ళ కోసం ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 చేశారు. యావరేజ్ గా స్టేట్ వైడ్ చూస్తే ఇంచుమించుగా 20,000 అప్లికేషన్లు అటువంటివి ఉన్నాయి. పాత వాళ్ళకి ఇవ్వలేదు, కొత్త వాళ్ళకి ఇవ్వలేదు. కానీ ఈ డబ్బు గురించి ఎందుకు మాట్లాడంటే ఇంచుమించుగా 2,000 కోట్ల రూపాయల స్కామ్. వాసుదేవ్ గారు, నా పాయింట్ అర్థమైంది అర్థం అవ్వలేదండి. ఇల్లు ఎవరికి ఇవ్వలేదు, పాత వాళ్ళకి ఇవ్వలేదు, కొత్త వాళ్ళకి ఇవ్వలేదు. కానీ పాత వాళ్ళు డబ్బులు కట్టిన వాళ్ళు పక్కన పెట్టారు. మళ్ళీ కొత్తగా ఇంచుమించుగా 2,000 కోట్ల రూపాయలు కట్టించుకున్నారు. ఆ డబ్బు ఎక్కడికి వెళ్ళిందో కూడా వేళకి కూడా ఏ ప్రభుత్వానికి తెలియదండి. ఇంకా ఈ ప్రభుత్వానికి కూడా విషయం తెలియదు. నిన్న మొన్న లెటర్ పెట్టారు. మా నియోజకవర్గం సామర్లకోట అసెంబ్లీ, పెద్దాపురం అసెంబ్లీ సామర్లకోటలో ఒక పెద్ద ఆయన లెటర్ పెట్టారండి. ఇది బయటకు తీస్తే ఇవన్నీ కూడా తెలుస్తాయండి. ఇవన్నీ చేస్తుంటే వాళ్ళు నొప్పులు కలిగి ఏమీ లేకుండా డిప్యూటీ సీఎం వచ్చి మాట్లాడాలి, లేదా ఏదో విషయం మీద ఎవరో మాట్లాడాలంటారండి. ఎందుకు మాట్లాడారు? ఈవేళ మీరు పెట్టిన టాపిక్ ఏంటి? ఆ టాపిక్ రిలేటెడ్ గా వివేక్ బాబు గారు మాట్లాడతారు. దాని సందర్భంగా మాట్లాడదాం అంటే మాట్లాడదాం. ఈయన కూడా ఎందుకంటే ప్రతి వాళ్ళ పార్టీలోని మిగతా నేతల్లాగా ప్రతిదానికి ఇంటరప్ట్ చేయడం మొదలు పెడుతున్నారు. ఈయన కొత్తగా సబ్జెక్ట్ మాట్లాడండి సార్. సబ్జెక్ట్ రిలేటెడ్ గా మీరు ఎప్పుడు ఉంటారు? దయచేసి దాన్ని స్టిక్ ఆన్ అవ్వండి. మీ పార్టీలో ఉన్న ఏకైకనైతే సెన్సిబుల్ గా మాట్లాడుతున్నారంటే మీరు ఒకళ్ళే. సో వెంకటేశ్వర రెడ్డి గారికి అప్రిసియేషన్, మీరు ఒకళ్ళే మీ పార్టీలో సెన్సిబుల్గా మాట్లాడుతున్నారని. ఒకసారి మస్తాన్ గారు మాట్లాడతారు. మస్తాన్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చూసిన వ్యాఖ్యలు మనం చూసినట్టయితే
ఇందాక మీరు ఆ క్వశ్చన్ కొద్దిగా డైవర్ట్ అయినట్టుగా నాకు చర్చ. పవన్ కళ్యాణ్ గారి మాటల్లో చెప్పాలంటే ఆయన ప్రకృతి ప్రేమికుడు. అటవీ శాఖ ఏరుకొని ఆయన పోర్ట్ఫోలియో తీసుకున్న పరిస్థితి. అంటే పొల్యూషన్ ఫ్రీ దేశంగా, రాష్ట్రంగా మన యూత్ కూడా తయారు చేసుకోవాలి, పొల్యూషన్ ఫ్రీగా పర్యావరణాన్ని పరీక్షించుకోవాలి అని ఒక దిశగా వెళ్తూ ఉంటారు. ఈవెన్ ఆయన అంత పెద్ద హీరోగా ఎదిగినప్పటికీ కూడా ఆయన ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు ఆయన వ్యాఖ్యల్ని మన సమాజానికి, దేశానికి ఏదైతే అటవీ సంపదను పరిరక్షించాలనే ఉద్దేశంతో చేసిన వ్యాఖ్యలుగా మనకి చూడాలి. అయితే నిన్నటి నుంచి చూసినట్టయితే మనకి అల్లు అర్జున్ అభిమానులు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఉన్న అభిమానులు సోషల్ మీడియాలో ఒకరికొకరు విమర్శనాస్త్రాలు సంధించుకున్న పరిస్థితి. అయితే నిజానికి మనం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ మాటల్లో కన్నడ, మనం వెళ్ళింది కర్ణాటక వెళ్ళినప్పుడు అక్కడ రాష్ట్రంలో స్నేహ సుభావాలు పెంపొందించుకోవాలి. అందువల్ల ఆ మంత్రి ఎవరైనా ఈశ్వర్ ఖండ్రే గారితో, అటవీ శాఖ మంత్రితో కొన్ని రకాల ఒప్పందాలు కుదుర్చుకున్నారు. అంటే సరిహద్దు కుంకి ఏనుగులు, అంటే అక్కడ చిత్తూరు జిల్లాలో ఆ ఏనుగుల సమస్యను పరిష్కరించాలంటే కొన్ని వేరే ఏనుగుల్ని అక్కడ కర్ణాటక నుంచి తీసుకొచ్చి అక్కడ ఉంటారు అనమాట. వాటికి సంబంధించిన కొన్ని ఎకో టూరిజం కానీ, అదేవిధంగా ఎర్రచందనం స్మగ్లింగ్ సంబంధించిన అరికట్టడానికి కొన్ని చర్యల్ని ఆయన చెబుతూ, గతంలో కన్నడ కంఠీరవ పేరు పొందిన రాజ్ కుమార్ గారు గంగధ అనే ఒక చిత్రాన్ని ఆయన అటవీ సంపదను పరిరక్షించుకునే రైట్, మాట్లాడండి. కైండ్లీ అండి, మిగిలిన వాళ్ళు ఎవరి దగ్గర మ్యూట్ చేసుకోండి, వేరే వాయిస్ అవుట్ సైడ్ డిస్టర్బెన్స్ వస్తుంది. రైట్, మస్తాన్ గారు మీరు మాట్లాడండి. అయితే ఆ సందర్భంలో ఆయన కర్ణాటక వెళ్ళాం కాబట్టి కర్ణాటకకు సంబంధించిన సూపర్ స్టార్ చిత్రాన్ని అటవీ సంపద రక్షించే హీరోగా పాత్ర పోషించి 40 ఏళ్ల క్రితం ఆ విధంగా ఉండేది. ఈ ఇటీవల కాలంలో చూసినట్లయితే గతంలో మన దేశభక్తి పెంపొందించే చిత్రాలు కానీ, లేదా సమాజ హితాన్ని కోరే చిత్రాలలో కానీ హీరో పాత్రని, హీరో క్యారెక్టర్ గుర్తించేవాళ్ళు. ఇటీవల గత కొంతకాలంగా చూసినట్లయితే స్మగ్లర్లు కానీ, లేదా పోకిరీలు కానీ, లేకపోతే దొంగలుగా ఉన్న వాళ్ళని ఎలివేట్ చేస్తూ వాళ్ళని హీరోలుగా చేయడం వల్ల యువత మీద చెడు సాంప్రదాయాలు కానీ వాళ్ళలో మనసుకు తీసుకునేప్పటికీ ఎవరైతే హీరోలుగా సినీ హీరోలుగా ఉండే వాళ్ళని అభిమానులు అనుసరిస్తుంటారు, ముఖ్యంగా యువత అనుసరిస్తుంటారు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇలా తెలుగుదేశం కానీ, లేదంటే కూటమి ప్రభుత్వాన్ని కానీ ఏర్పాటు చేయాలంటే పవన్ కళ్యాణ్ గారి ప్రేరే దానికి కారణం. అందరూ తెలుగుదేశం వాళ్ళు సహా, బీజేపీ వాళ్ళు సహా అందరూ ఏకగ్రీయంగా ఆమోదిస్తున్న పరిస్థితి. నరేంద్ర మోడీ గారు కూడా ఆయన తుఫాన్తో వచ్చారు. సో ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే హీరోగా వేసే క్యారెక్టర్ ఏదైతే ఉన్నాయో అవి సమాజ హితాన్ని, దేశభక్తిని పెంపొందించే విధంగా ఉన్నట్లయితే బాగుంటుంది. అటవీ సంపద ఆ విధంగా రక్షించబడుతుంది, ప్రజల్లో మంచి మెసేజ్ వెళ్తుంది అనేది. అంటే మీ ఉద్దేశంలో ఇదేది అల్లు అర్జున్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావు అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే సోషల్ మీడియా అంతా హోరెత్తిపోతుంది నిన్న నుంచి. అంటే ఇక్కడ మనం ఒకటి ప్రధానంగా గమనించవచ్చు, అల్లు అర్జున్ కి సంబంధించి కానీ, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సంబంధించి కానీ ఒక భేదం ఇప్పుడు కాదు. 4-5 సంవత్సరాల క్రితం నాగబాబు గారి కుమార్తె నిహారిక హీరోయిన్ గా నటించిన ఒక సినిమాకి సంబంధించిన ఆడియో విడుదల వేడుకలు వెళ్ళినప్పుడు చెప్పన్ బ్రదర్ అని చెప్పేసి అల్లు అర్జున్ గారు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వాళ్ళ ఫ్యాన్స్ కి సంబంధించి కొన్ని కాంట్రవర్సీ కామెంట్ చేశారు. అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ కి, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి డిఫరెన్స్ ప్రారంభమైంది. అది ఇటీవల మన ఎన్నికల్లో అల్లు అర్జున్ శిల్పా రవి గారికి సపోర్ట్ గా ప్రచారానికి వెళ్ళినప్పుడు మరింత పెరిగాయని కూడా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఆ అల్లు అర్జున్ ప్రచారం చేసిన శిల్పా రవి ఓటమి చెందడం, అదేవిధంగా అనూహ్యంగా జనసేన 100 స్ట్రైక్ రేట్ తో విజయం సాధించడం అనేది ఇక్కడ మనం చూడొచ్చు. ఇవన్నీ చూసినప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్, అంటే గతంలో ఇదంతా కూడా మెగా ఫ్యాన్స్ అని చెప్తున్నవాడు. అల్లు అర్జున్ కి కొంత క్రేజ్ వచ్చిన తర్వాత ఆ తర్వాత అల్లు ఆర్మీ ఆయన స్వయంగా ప్రకటించుకోవడం, ఆ విధంగా పవన్ కళ్యాణ్ కొన్ని అంశాలను వ్యతిరేకించడం, ఇవన్నీ కూడా ఇద్దరు ఫ్యాన్స్ మధ్య